తెలంగాణ ఎరకల ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షులు కేమసారం తిరుపతి ఆధ్వర్యంలో కరీంనగర్ తెలంగాణ చౌక్లో ఏకలవ్య జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పండ్లు, మిఠాయిలను పంపిణీ చేశారు. ప్రపంచవ్యాప్తంగా గురు శిష్యుల బంధానికి నిదర్శనం ఏకలవ్యుడు అని ఏకలవ్య జయంతి జరుపుకోవడం చాలా గర్వకారణమన్నారు. దేశం అంతటా ఒకే భాషతో కలుపుగోలుతనంతో ఏకలవ్య నిదర్శనంగా తీసుకోవడం జరుగుతుందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో ప్రభుత్వమే అధికారికంగా జయంతి నిర్వహించాలని కోరారు. ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఎరకల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఏకలవ్య జయంతిని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మహాభారతంలో ఏకలవ్యుడు గురువు శిష్యుల మధ్య బంధాన్ని గురువుకు మించిన వాళ్ళు భారతదేశంలో గొప్ప వాళ్ళు ఎవరు లేరని చెప్పి నిరూపించిన ఏకలవ్యునికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరము తొలి ఏకాదశి సందర్భంగా తెలంగాణ ఎరకల ప్రజా సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జయంతి ఉత్సవాలు జరపడం జరుగుతుంది. ఇంతవరకు కూడా ప్రభుత్వం గుర్తించలేదు. ఎందుకైతే దేశంలోనే మొట్టమొదటిగా గురు శిష్యుల బంధాన్ని తెలియపరిచిన ఏకలవ్యుని జయంతులు జరపకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే సంవత్సరము ఏకలవ్య జయంతి ఉత్సవాలు నిర్వహించాలని తెలంగాణ ఎరకల ప్రజా సమితి పక్షాన డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఎలక్షన్లో ఇచ్చిన ఎరకల కార్పొరేషన్ ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి ఇంతవరకు కూడా ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చాలా బాధాకరము. 30 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినారు. ఎరకల కులస్తులు ఎలాంటి బాధ అనుభవించారు? ఎరకలు లేరా? రాజ్యాంగంలో ఎరకల కులస్తులు లేరా? ఖచ్చితంగా ఏకలవ్య జయంతి సందర్భంగా మేము తెలియవస్తున్నాము.